పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన అభినందన సత్కార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి వివిధ హోదాల్లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలుత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఎమ్మెల్యే గల్లా మాధవి భారీ బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సవిత, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి, ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ళ నారాయణలను ఎమ్మెల్యే గల్లా మాధవి స్వాగతం పలికి వేదిక వరకు తోడుకుని వెళ్లారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించగా మంత్రి సవిత, ఎమ్మెల్యే గల్లా మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. యువగళం పాదయాత్ర మొదలుపెట్టి 2 ఏళ్లైన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ టీడీపీ ద్వారానే బీసీలకు సముచిత గౌరవం లభించిందని వివరించారు. ప్రారంభించి 2 సంవత్సరాలైన శుభ పరిణామం. జనవరి 27, 2 సంవత్సరాల క్రితం అన్న లోకేష్ నేనున్నాను మీకోసము అని చెప్పి బయలుదేరిన క్రమం. ఆ రోజుని ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవడం, ఇలా అందరినీ మన బీసీ నాయకుల్ని ఒక వేదిక మీద చూస్తూ మనందరం వారికి సన్మాన సభని ఏర్పాటు చేసుకోవడం నిజంగా గర్వకారణం. ఆమాత్యులందరూ ఒకే వేదిక ఉన్న శుభ సందర్భంలో ఒక చిన్న మనవి. ఏ కారణాల చేతైనా కూడా బలహీన వర్గాలుగా పేరుగాంచిన మనం మేమున్నాం, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం అని భావితరాలకి భరోసానిచ్చే బాధ్యత మనందరిది అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా యువతకి నేనున్నాను నారా లోకేష్ అన్న ఎలా చెప్తున్నారో యువత రాజకీయాల్లోకి రావచ్చు అని రామ్మోహన్ అన్న అదే విధంగా చెప్తూ ఉన్నారు. వీరందరూ కూడా మనకి స్ఫూర్తిదాయకం. సో ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన రజక సోదరులు అందరూ బీసీ జై హో బీసీ నినాదంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మన బీసీ మినిస్టర్ని, ఎమ్మెల్యేని, మన సోదర సోదరిమల్ని సత్కరించుకునే భాగ్యం మనందరికీ కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది.